Hi, hello, welcome to my YouTube channel. This is the first video of my YouTube channel. సో ఫస్ట్ వీడియో ఒక మంచి వైబ్ తోటి స్టార్ట్ చేద్దాం. సో మన ఈ ఛానల్‌లో మీకు మూవీ లవర్స్‌కి ఇది ఒక మంచి యూట్యూబ్ ఛానల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏం కావాల్సిన ప్రతి అప్డేట్స్ అనేవి యూట్యూబ్ ఛానల్‌లో మీకు వస్తుంది. సో మీరేం చేయాలంటే జస్ట్ ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయడం అంటే ఏంటి? లైక్ చేయాలి, షేర్ చేయాలి. అలాగే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి కంటెంట్ అయితే నేను తీసుకొని వస్తాను. ఓకే, మనం ఫస్ట్ వీడియో స్పెషల్ ఎందుకంటే మన టాలీవుడ్‌లో ఒక సూపర్ స్టార్ సినిమా గురించి చెప్పబోతున్నా ఈ ఫస్ట్ వీడియోలో. అందుకే ఇది నాకు ఒక స్పెషల్ వీడియో అని చెప్పుకోవచ్చు. అది ఎవరో కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్‌ది కొత్త సినిమా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అది మీ అందరికీ తెలుసు. అది 'పెద్ది'. మన 'పెద్ది' సినిమా గురించి ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ టైం అయితే వచ్చేసింది. జూన్ 4థ్ రిలీజ్ అవుతుంది. సో ఈరోజు 18థ్ మే 2026 రోజున ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ గురించి మాట్లాడుకొస్తే బాగుంది. ఇటు బంక పెట్టాల్సిన అవసరం లేదు. బాలేదు అని అనాల్సిన అవసరం లేదు. అట్లనే సూపర్‌గా ఉందని చెప్పను. సో నాకైతే అంటే ఇన్ మై ఒపీనియన్ ట్రైలర్ అయితే బాగుంది. ఓకే. సో దీనిలో ప్లస్ పాయింట్, ఈ ట్రైలర్‌లో ప్లస్ పాయింట్ ఏంటంటే రామ్ చరణ్ లుక్. రామ్ చరణ్ చేసిన కష్టం హ్మ్. ఈ సినిమాలో అయితే కనిపిస్తుంది. ఏంటంటే ఫస్ట్ రామ్ చరణ్‌ని మెచ్చుకోవాల్సింది ఏంటంటే దీనిలో ఉండే లుక్ ఏ సినిమాలో లేదు. అందరూ రామ్ చరణ్‌ని ఈ లుక్ రంగస్థలంతోటి పోల్చుకుంటారు కానీ, రంగస్థలంలో ఉండే గెటప్ వేరు, దీనిలో ఉండే గెటప్ వేరు. దీనిలో ఉండే ఆ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆ బాడీ చూస్తే ఫ్యాన్స్‌కి కిక్కొచ్చేస్తదన్నట్టు. ఇది మాత్రం సినిమాలో చూస్తే బట్టలు చింపేసుకుంటారు. ఫ్యాన్స్, ఎస్పెషల్లీ ఫ్యాన్స్. ఎందుకంటే అంతా చాలా బాగుందన్నట్టు. ఆ లుక్ గాని చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు. మంచిగా కనిపిస్తున్నాడు. సో, రామ్ చరణ్ ఈస్ ద వెరీ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ ద 'పెద్ది'. సో ఇదైతే గుర్తుండిపోయే సినిమా అయితే నాకైతే అనిపిస్తుంది. సో నెక్స్ట్ మన ఈ ట్రైలర్‌లో 'జాన్వీ కపూర్' గురించి మాట్లాడుకుందాం. 'జాన్వీ కపూర్' గురించి ఎక్కువ ఈ ట్రైలర్‌లో అయితే చూపించలేదు. మాస్ అమ్మాయిలాగా కనిపిస్తుంది 'జాన్వీ కపూర్'. ఓకే, చూపించినంత వరకు డీసెంట్‌గా ఉంది. గుడ్, షీ ఈస్ వెరీ గుడ్. నెక్స్ట్ 'శివరాజ్ కుమార్' సూపర్ స్టార్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ. జస్ట్ ఒకటే జస్ట్ ఒక్క సెకండ్ కనిపించిన ఒక 5 సెకండ్స్ అంతే. దాని మించి ఏం చూపట్లేదు. సో ప్రతి క్యారెక్టర్ ఒక మంచి మంచి క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. మంచి మంచి ఆర్టిస్ట్‌లు అయితే ఉన్నారు. కాకపోతే వాళ్ళని ఎక్కువ చూపించలేదు. స్టోరీ కూడా ఎక్కువ రివీల్ చేయలేదు. దీనిలో చాలా జోనర్స్ ఉన్నాయి అనిపిస్తుంది. ఒకటి రూరల్ బ్యాక్‌డ్రాప్ అని ఉంది. దీనిలో స్పోర్ట్స్ డ్రామా ఉంది. కమర్షియల్ మూవీలాగా ఉంది. మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. ఇది మనం నార్మల్‌గా ఉండే మూవీ అయితే కాదు. దీనిలో చాలా జోనర్స్ అయితే ఉన్నాయి ఈ మూవీలో. జూన్ 3 ప్రీమియర్స్ అయితే రోజునైతే మనకదే తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ రివ్యూ సినిమా ఎలా ఉండబోతుందనేది. సో ట్రైలర్ చూసినంత వరకైతే దీనిలో ఎక్కువ ఎలిమెంట్స్ అయితే పెట్టలేదు. నార్మల్‌గా చిన్న పార్ట్స్ అయితే చూపెట్టారు. అంత కిక్ వచ్చేటట్టు చూపెట్టలేదు. ఎందుకు అనంటే నా అనుమానం ప్రకారం ఈ సినిమా సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారైతే అని అనిపిస్తుంది. అందుకే ఈ ట్రైలర్‌లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెట్టలేదు. రామ్ చరణ్‌ని కూడా ఎక్కువ చూపించలేదు. ఈ రామ్ చరణ్‌లో జస్ట్ 2 డైలాగ్స్ మాత్రమే ఉంది. సో, అందుకే ఇప్పుడే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచితే, సో, చాలామంది ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతుంది. రేపు సినిమాలో అటు ఇటు అయ్యే అవకాశం ఉంటది. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెంచట్లేదు. చాలామందికి చాలా సినిమాలు ఎలా అవుతున్నాయంటే, ఎక్స్‌పెక్టేషన్స్ చాలా పెంచి ట్రైలర్ ద్వారా సినిమాలో అంత ఎక్స్‌పెక్టేషన్ ఎందుకంటే రీచ్ కాలేదు. కొన్ని సినిమాలైతే ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ కాకపోతే దాన్ని ఫ్లాప్ చేసేస్తారు. సో, అందుకే నాకు తెలిసి ఈ ట్రైలర్‌లో ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచలేదు. నార్మల్‌గా ఇచ్చారు. సో, మంచి మంచి ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే అది సెకండ్ ట్రైలర్‌లో పెడతారు. అంటే రిలీజ్ ట్రైలర్‌లో పెడతారైతే అనిపిస్తుంది. సో, మనం చూద్దాం. మరి రిలీజ్ ట్రైలర్ ఉంటుందా? లేదా? అనేది మనకింకా తెలీదు. ఇదైతే నార్మల్ గెస్. సో, ట్రైలర్ గురించి చూసుకోవాల్సొస్తే కలర్ గ్రేడింగ్ అయితే చాలా బావుంది. ప్రతి యాక్టర్‌ని చూపెట్టే విధానం బావుంది. కాకపోతే ఏమనిపిస్తుంది అంటే, సో, ఇది కూడా ఒక నార్మల్ స్టోరీలో స్మాల్ పార్ట్స్ చేంజ్ చేశాడని అనిపిస్తుంది. ఎందుకంటే సో, ఈ ట్రైలర్ చూసినప్పుడు నా ఫీలింగ్ అంటే నా గెస్ చెప్తున్న స్టోరీ. ఈ విలన్స్ అనేవారు ఇది విజయనగరంలో ఒక రూరల్ ఏరియా, ఒక విలేజ్‌లో రామ్ చరణ్ ఆ గేమ్స్‌లో ఫస్ట్ పెద్ది మన రామ్ చరణ్ అన్నట్టు. అంటే ఎంత పర్ఫెక్ట్ అంటే తనని బీట్ చేసే వాళ్ళు ఉండరు. సో, ఆ ఏరియా ఉన్న జనాలకి చదువనేది రాదు. సో, గేమ్స్‌లో వాళ్ళు చాలా దిట్ట అన్నట్టు. సో, అక్కడ విలన్స్ కన్నైతే పడుతుంది. ఆ ఏరియాని ఆక్రమించుకుందాం అని అనుకుంటారు. సెపరేట్ అంటే వాళ్ళకి ఏం అవసరం ఉంటదో తెలియదు సినిమాలో. సో, విలన్స్ అయితే ఆక్రమించుకుందామనైతే అనుకుంటారనిపిస్తుంది. కాకపోతే అక్కడ మన పెద్ది ఉన్నాడు. అడ్డుపడతాడనిపిస్తుంది. సో, ఈ పెద్దిని ఎలా కన్విన్స్ చేయాలి? ఈ ఏరియాని ఎలా ఆక్రమించుకోవాలి? ఏముంది ఇతడు అంటే గేమ్స్‌లో ఫస్ట్ కాబట్టి, పర్ఫెక్ట్ కాబట్టి సో, గేమ్ పెడదాం. ఈ గేమ్‌లో ఒకవేళ 'రామ్ చరణ్' గెలిస్తే వాళ్ళు ఈ ఊరు జోలికి రారు. 'రామ్ చరణ్‌ని' ఓడిపిస్తే ఈ ఊరు ఆక్రమించుకుంటారు.
సో, ఆ ఐడియా తోటి ఈ సినిమా అనేది ఒక స్పోర్ట్స్ డ్రామా లాగా క్రియేట్ చేసి, ఈ మొత్తం ఈ కుస్తీ, క్రికెట్ మధ్యలోనే తిరుగుతది అనిపిస్తుంది ఈ సినిమా మొత్తం. సో, ఎట్ లాస్ట్ మనకి 'రామ్ చరణ్‌ని' ప్రతి గేమ్‌లో గెలిచి ఇంకా ఫర్దర్ గేమ్స్‌కెళ్ళి సో, లాస్ట్‌కి నేషనల్ వైడ్ వెళ్ళినంక అక్కడ సంథింగ్ ఏదో ప్రాబ్లమ్ పెట్టి మీ ఊరిని కాపాడుకోవాలంటే నువ్వు ఈ వర్క్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చాలా అతన్ని చాలా ఇబ్బంది పెట్టే సీన్స్ ఉంటాయనిపిస్తుంది. అందుకే మా బుచ్చిబాబు అన్నాడు ఏంటంటే లాస్ట్ 50 మినిట్స్ ఎమోషనల్ ఉంటుంది. చాలా ఎమోషనల్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేము అని చెప్పాడు. సో, ఎమోషనల్‌గా ఉంటుందేమో అనిపిస్తుంది. లాస్ట్ అంటే రామ్ చరణ్‌ని మోసం చేయడం అలాంటివి జరుగుతదేమో అనిపిస్తుంది. సో, మనకింకా అసలు స్టోరీ ఏంటి అనేది మనం ఇప్పుడు పూర్తిగా మనం డిసైడ్ కాలేము. ఆ స్టోరీ తెలుసుకోవాలంటే మనం జూన్ థర్డ్ నైట్ వరకైతే వెయిట్ చేయాలి. జూన్ 4థ్ అవసరం లేదు. ఎందుకంటే థర్డ్ రోజున ప్రీమియర్ వస్తది కాబట్టి మనకు తెలిసిపోతుంది. సో, ఇప్పటికైతే ఈ ట్రైలర్ ద్వారా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచకుండా లో ఎక్స్‌పెక్టేషన్స్ ద్వారానే అట్లా తీసుకెళ్ళి సినిమా రిలీజ్ చేసి పైకి తీసుకెళ్దామని అనుకుంటున్నాడని అనిపిస్తుంది బుచ్చిబాబు సన. సో, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఒక్కసారి నార్త్ వాళ్ళకి నచ్చితే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ ఎక్స్‌పెరిమెంటల్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ నార్త్ వాళ్ళకి. సో, నార్మల్‌గా కమర్షియల్ కంటే ఇలాంటి సినిమాలు చాలా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో, దీనిలో ఒక న్యాచురాలిటీ కనిపిస్తే ఈ సినిమాలో వాళ్ళు మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. సో, హోప్ ఫర్ ది బెస్ట్. సినిమా అయితే బావుండాలి. హిట్ కావాలి పాన్ ఇండియా వైస్‌గా. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.